దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ కులగణన చేపట్టిన ఘనత తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మహిళా రిజర్వేషన్లలోనూ బీసీ రిజర్వేషన్ అడిగి చిత్తశుద్ధి నిరూపించుకుందని వ్యాఖ్యానించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆలేరులో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నతో పాటు మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి తదితరులు హాజరయ్యారు. వాటి గురించి మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా చేసింది తెలంగాణలో. మరి దాంట్లో పోతే మరి ఇంకా లెంతీ సబ్జెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎందుకు పెట్టిండు 3 రోజుల సభ? నేను పార్లమెంట్లోనే ఉన్నా కదా, 16, 17, 18. ఎందుకు ఆపినాం మనం? ఎందుకంటే మహిళా బిల్లు పెట్టక ముందు ఇది కూడా తేల్చండి అని చెప్పి కులగణన చేసి బీసీలకు కూడా చేసి మహిళా బిల్లే 50 ఏళ్ళు అయింది. కులగణన బిల్లు కూడా మళ్ళీ 50 ఏళ్ళు అవుతుంది. ఆయన మరి ఏమైనా డీలిమిటేషన్ చేస్తే మహిళలు 33% ఇస్తా అంటున్నావు కదా, 850 సీట్లలోనే మహిళలను కూడా ఫిక్స్ చేస్తున్నావు. దాంట్లో బీసీలను కూడా ఫిక్స్ చేయమని చెప్పడం వల్లనే ఆగింది. అంటే ఎవరికి ఉంది చిత్తశుద్ధి? మనకు ఉంది చిత్తశుద్ధి. రాహుల్ గాంధీ గారికి ఉంది, రేవంత్ రెడ్డి గారికి ఉంది, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి కులగణన చేసినాం. ఇంతకుముందు ఎవరు ధైర్యం చేయనిగా కూడా ముందుకు రాలి కులగణన గురించి